హలో ఫ్రెండ్స్, తెలంగాణ వెబ్సైట్ కౌన్సిలింగ్కు కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ నేను చెప్పే ఈ డాక్యుమెంట్స్లో ఏ ఒక్క డాక్యుమెంట్స్ అయినా మీ దగ్గర లేకపోతే మిమ్మల్ని కౌన్సిలింగ్కు అలో అయితే చెయ్యరు. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. కౌన్సిలింగ్కు తీసుకెళ్లాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ అనేది ఎవరైతే క్యాండిడేట్ కౌన్సిలింగ్కి వెళ్తున్నారో వాళ్ళ దగ్గర కంపల్సరీగా ఉండాలి. అండ్ ఈ ఆధార్ కార్డ్ ఎందుకంటే ఐడెంటిటీ ప్రూఫ్ కోసం. ఐడెంటిటీ ప్రూఫ్ కోసం క్యాండిడేట్ ఈ ఆధార్ కార్డ్ని కంపల్సరీగా తీసుకెళ్ళాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వెబ్సైట్ ర్యాంక్ కార్డ్. వెబ్సైట్ ర్యాంక్ కార్డ్ అనేది కూడా కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ఈ ర్యాంక్ కార్డ్ ఎందుకంటే మీ యొక్క ర్యాంక్ ఎంత వచ్చింది అనేది ప్రూఫ్ కోసం ఈ ర్యాంక్ కార్డ్ అనేది తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుంటే వెబ్సైట్ హాల్ టికెట్. హాల్ టికెట్ అనేది కూడా కంపల్సరీగా తీసుకెళ్ళాలి. అండ్ ఎవరైతే క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క హాల్ టికెట్ అనేది ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ హాల్ టికెట్ అనేది మీ యొక్క సెంటర్ ఎక్కడ ఉంది అండ్ మీరు ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ రాశారో అనేది వెరిఫికేషన్ ప్రూఫ్ కింద మీ యొక్క హాల్ టికెట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి 10th క్లాస్ మెమో, దాన్నే మార్క్ షీట్ అంటారు. మీ యొక్క 10th క్లాస్ మార్క్ షీట్ కూడా కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ఈ మార్క్ షీట్ ఎందుకంటే మీరు 10th క్లాస్ క్వాలిఫై అయ్యారని, మీకు 10thలో ఇన్ని గ్రేడ్స్ వచ్చాయి, ఇంత మార్క్స్ వచ్చాయని ప్రూఫ్ కోసం మీ యొక్క 10th క్లాస్ మెమో కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6 to 12. మీరు స్టడీ అంటే 6th నుంచి 12th వరకు మీరు ఏ ఎడ్యుకేషన్లో ఏ స్కూల్లో కాలేజీలో చదివారో ఆ కాలేజ్ యొక్క స్టడీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. దాన్ని మీరు కంపల్సరీగా తీసుకెళ్ళాలి 6 to 12 వరకు. నెక్స్ట్ 12th క్లాస్ మెమో లేకపోతే షార్ట్ మెమో. మీరు 12th క్లాస్ యొక్క మెమో, ఒరిజినల్ మెమో అయినా తీసుకెళ్ళాలి. ఇన్ కేస్ మీ కాలేజీలో మెమో ఇవ్వలేదు అనుకుంటే, అంటే అవైలబుల్గా లేకపోతే మీ యొక్క షార్ట్ మెమో అయినా తీసుకెళ్ళచ్చు. 12th క్లాస్ మెమో కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ మీకు ఎంత స్కోర్ వచ్చింది, ఇలాంటి ప్రూఫ్ కోసం 12th క్లాస్ షార్ట్ మెమో అయినా లేకపోతే ఒరిజినల్ లాంగ్ మెమో అయినా కంపల్సరీగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకంటే మీరు ఏ క్యాస్ట్కు చెందినవారో ప్రూఫ్ కోసం మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఇలా ఏ క్యాస్ట్లో మీకు చెందినవారో ఆ క్యాస్ట్ గురించి తెలుసుకోవడానికి ఇది ఒక ప్రూఫ్ కింద మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎందుకంటే మీకు యాన్యువల్గా ఎంత అమౌంట్ వస్తుంది అండ్ మీరు పూరా లేకపోతే రిచ్చా లేకపోతే మిడిల్ క్లాసా, ఈ ప్రూఫ్ కోసం మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్. ఎవరైతే క్యాండిడేట్ కౌన్సిలింగ్కి వెళ్తున్నారో తన యొక్క పర్సనల్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఇన్ కేస్ మీ మొబైల్ నెంబర్ లేకపోతే మీ ఫాదర్దో ఎవరిదో ఒక మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే మీకు కొన్ని ఓటీపీస్ వస్తాయి కాబట్టి ఆ ఓటీపీస్ చెప్పడానికి క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబరు లేకపోతే తన యొక్క ఫాదర్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది. లాస్ట్ వన్ వచ్చేసి ఈమెయిల్ ఐడి. క్యాండిడేట్ యొక్క ఈమెయిల్ ఐడి, పర్సనల్ ఈమెయిల్ ఐడి అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఎందుకంటే మీకు సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత మీ మెయిల్ ఐడికి కాలేజెస్ వాళ్ళు కొన్ని మెయిల్స్ పంపిస్తారు, కొన్ని ఓటీపీస్ పంపిస్తారు కాబట్టి మీ మెయిల్ ఐడి కూడా కావాలి. ఈ చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అన్ని కంపల్సరీగా తీసుకెళ్ళండి. అండ్ ఇందులో మెయిన్గా అన్ని ఒరిజినల్సే తీసుకెళ్ళండి. దాంతోపాటు ప్రతి ఒక్క డాక్యుమెంట్కు 2 or 3 జిరాక్సెస్ కూడా తీసుకువెళ్ళండి.